వెల్కమ్ టు వైల్డ్. నేను మీ జాకిర్ హుస్సేన్. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే జకీర్. మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పైన కొంచెం ఫైర్ అయినట్టు తెలుస్తుంది సార్, ఏంటి ఫైర్ అవ్వడం అంటే ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని అరెస్టులకి, కొన్ని అరాచకాలకి అవి నిజాలు అయినా పోలీసులు వాళ్ళ పని చేసుకుపోతున్నా ఏమీ అనలేక ఏం చేయలేక పోలీసులను గుడ్లోడు తీసుకొడతా, తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటున్నారు. మహిళలను కూడా అనుచిత వ్యాఖ్యలు చెప్తున్నాను. అసలు ఒకప్పుడు లోకేష్ గారి పేరెత్తడానికే ఇష్టపడని వ్యక్తులు ఈరోజు లోకేష్ గారి పేరుతో రెడ్ బుక్ రాజ్యాంగం, లోకేష్ రాజ్యాంగం అనే మాట్లాడుతున్నారు. సో అది గొప్ప విషయం నిజంగా, ఆయన పేరుని తలుచుకునేలా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మొన్న ఏదైతే అమరావతిని అప్పుడు 2014లో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా ఒప్పుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని క్యాపిటల్ చేస్తామంటే. 19 వచ్చాక సీన్ రివర్స్ అయిపోయింది. మా సీన్ వచ్చింది, మా టైం వస్తుంది, కొడతామన్నారు. అట్లా ఇలా కొట్టారు. ఏది మీరు ఒక మనిషి మీద ఉండే కక్షని, ఒక మనిషి మీద ఉండే ద్వేషాన్ని ప్రజలందరికీ ఇబ్బంది కలిగించేలా చేశారు. ఓకే, రైతుల్ని అంత ఇబ్బంది పెట్టి, పైగా అక్కడ ఉండే వాళ్ళు కూడా అట్లాంటి వేశ్యల రాజధాని అని అనడం అనేది చాలా తప్పు మాట. ఫ్లోలో అనేసాము, రాజకీయపరంగా అన్నా, వేరే ఉద్దేశం కాదు, ప్లీజ్ ఏమనుకోవద్దు అని క్షమి అంటే ఒక మాట అయిపోయింది కదా. దాన్ని మళ్ళీ రాజకీయ దుమారం చేయడం, మేమేమన్నాం, ఎందుకు అనకూడదు, ఎంతకన్నా దారుణమైన వ్యాఖ్యలు చేయలేదా? అసలు ఎప్పుడు ఈ ఇలా వచ్చే వ్యాఖ్యలు చెప్పండి. 2019 తర్వాతే వచ్చే ఈ వ్యాఖ్యలని. ఆడు ఈడు అనడం, సన్నాసి అనడం, 420 అనడం, అమ్మ ఆలి తల్లి చెల్లిని కూడా వదలలేదు కదా. షర్మిలమ్మ గారికి ఎంత అవమానం జరిగింది చూసాం. సొంత రక్తం కదా, ఆవిడని అవమానిస్తే ఎవరిని అవమానించినట్టు. పోనీ మొన్న భారతిరెడ్డి గారిని ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వాడిని ఏం చేశారు? సస్పెండ్ చేశారు, అరెస్ట్ చేశారు. వెంటనే ఆయన అరెస్ట్ చేశారు, విడుదల చేశారు. సరే, విడుదల చేశారు. మీరు చూస్తున్నారని యాక్ట్ చేయడానికి డ్రామా ఆడారు అనుకుందాం కాసేపు టీడీపీ వాళ్ళు. అదే డ్రామా మీరు ప్లే చేయొచ్చు కదా. విజయమ్మ గారిని, షర్మిలా గారిని అవమానించిన తర్వాత వాడిని కొట్టి వాడిని అరెస్ట్ చేసి వదిలేయండి పోని. అంటే ఎవరైనా నలుగురు చూస్తే ఏమనుకుంటారని కూడా సెన్స్తోనే బిహేవ్ చేయండి. అలా కూడా చేయలేదుగా, ఎవ్వరు ఖండించలేదుగా. అది ఎంత మాట. నిన్న మొన్న కూడా మరి షర్మిలా గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారుగా, రోజా గారు అన్న దానికి కౌంటర్ ఇస్తూ. అవి రోజా గారు కూడా ఏదో మాట్లాడేస్తుంటే షర్మిలా గారిని విమర్శించే వాళ్ళ మీరు చెప్పండి. మరి ఇదే రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కదా. ఏ రాజశేఖర రెడ్డి గారు ఫోటోతో మీరు గవర్నమెంట్ ఫామ్ చేశారు? ఆయన బిడ్డ కాదా ఈవిడ? బిడ్డే కాదన్నారు, అక్రమ సంతానం అన్నారు. ఎంత మాట అండి అది. సో అంటే వీళ్ళు మహిళలకి ఎంత గౌరవిస్తున్నారో మనకు అర్థమవుతుంది. దాన్ని పైగా ఏదో పొగాకు రైతులకు పరామర్శిద్దామని చెప్పి వెళ్తే అక్కడ వీళ్ళు బయటకు ఇప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళ ఏ పేపర్ అయితే, ఏ ఛానల్ అయితే అది చూపించిందో ఆ ఛానల్ సంబంధించిన ఆఫీసుల దగ్గర ధర్నాలు, నిరసనలు చేశారు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు టొబాకో రైతుల దగ్గరికి వచ్చి పరామర్శించడం, అప్పుడు కూడా నిరసన తెలియజేయాలని చూశారు. చేస్తే ఏం చేశారు? వాళ్ళ నుంచే రాళ్ళు విసిరారు. అది వీడియో కూడా ఉంది, క్లియర్గా చూడండి. అంటే ఆ ఆడవాళ్ళ మీద ఎంత గౌరవం ఉందో చూడండి. రాళ్ళు విసిరి చెలరేగి చితగొట్టి చేస్తే పోలీసులకు కూడా గాయాలయ్యాయి, మహిళలకు కూడా గాయాలయ్యాయి. ఎవడైతే రాళ్ళు విసిరారో వాళ్ళు వదలము అని హెచ్చరించారు మంత్రి లోకేష్ గారు. కానీ ఆ విచక్షణ కోల్పోయిన వ్యక్తులు ఏం చేయాలండి? సరే, మీ నాయకుడికి ఆనందం కోసం, మీ నాయకుడికి ఎంత క్రేజ్ ఉందని చెప్పడం కోసం మీరు వచ్చారు, రండి, నినాదాలు చేయండి. మీరు బిర్యానీ ప్యాకెట్లకో లేదా బాటిల్కో వచ్చుంటారు మీరు. మరి అంత మాత్రాన్ని మీరు మహిళల్ని చెదరగొట్టే ప్రయత్నంలో మీరెందుకు చేశారు? ఇప్పుడు మళ్ళీ బదనామైంది ఎవరు? మీ నాయకుడే కదా. ఒకటి, మీరు చేసే విషయాలు మీ నాయకుడు ఖండించడు. రెండోది, ఎక్కడ మాట్లాడు. వచ్చినా కూడా ఇలాంటి అల్లర్లు దిల్లర్లు బయటకు వస్తున్నారు తప్ప మిగతా సమయంలో రావట్లేదు. ఇదే ఖండించేతనము, ఇదే మహిళలకు గౌరవం ఉంటే మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడుతున్నారా? లేదే. నాకు ఎంత టైం ఇస్తారో నాకు అంతే టైం ఇవ్వాలి, అంతే మైక్ ఇవ్వాలని మాట్లాడుతున్నారు. ప్రజల సమస్యల మీద పోరాడాలనుకున్నప్పుడు మైక్ ఇవ్వకపోయినా వెళ్ళి ఆ పోడియం వరకు వెళ్ళి ఫైట్ చేయండి. బయటకు వచ్చాక మీడియా లాంజ్లోకి వెళ్ళి మాట్లాడండి. అలా మాట్లాడలేదు కదా. సో ఇవన్నీ ఏంటంటే అందరూ చూస్తున్నారు, కానీ ఇంకా కొంత పర్సంటేజ్ ఇంకా ఉన్నారు. ఆ కొంత పర్సంటేజు గుడ్డిగా ఫాలో అయ్యి మా వాడు చేసిందే కరెక్టు, మా అన్న చేసిందే కరెక్టు అనే వాళ్ళలాగా ఉన్నారు. ఇవాళ
ఏదైతే వాళ్ళ ఛానల్లో వచ్చిన విషయాలు అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి మహిళలు నిరసన తెలియజేయడానికి అడ్డగా వెళ్ళారో ఎస్. వాళ్ళ మీద రాళ్ళదాడి చేయించారు. ఎంతవరకు కరెక్ట్? దాన్ని మళ్ళీ సజ్జల గారు లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అలాగా అంత విధిగా బిహేవ్ చేస్తున్నారు, చెప్పులతో కొడుతున్నారు, వాళ్ళు దెయ్యాలా రాక్షసులా లేదా సంకరజాతికి చెందిన వాళ్ళ అన్నాడు ఆయన. అంటే ఏదో పదాలు అంటే మాకు తెలుసు సుమా, మేమేం మాట్లాడినా చెల్లుతుంది మహా అయితే ఓకే. ఇప్పుడు అలాగా జరిగింది అనుకోండి, ఒకవేళ అరెస్ట్ అయితే ఏమవుతుంది? మీరు నేను ఉన్నాగా, మనలాంటి వాళ్ళు చాలా ఒక బొచ్చుడు ఛానళ్ళు ఉన్నాయి ఇలాంటివి సోషల్ మీడియాలో. వీళ్ళందరూ కూడా ఒక రకమైన పబ్లిసిటీ ఇస్తున్నారుగా, ఆయన పేరు తలుచుకుంటున్నాగా, మీడియాలో నానుతూ ఉన్నాడుగా. మనకిదే కావాలి. ఎలా అయిపోయిందంటే సొసైటీ గుడ్ ఆర్ బ్యాడ్ జనాల్లోకి వెళ్ళిపోవాలి, మన గురించి నలుగురు మాట్లాడుకోవాలి. మంచిగా కాదు, చెడుగా అయినా మాట్లాడుకోవాలి. మన గురించి మాట్లాడుకుంటున్నారు లేదా, అదే ఫేమ్. పబ్లిక్లో ఉన్నామా లేదా, దాన్ని ఫేమ్ అంట, దాని పేరు. అదేం ఫేమ్ అయ్యా, దాన్ని కీర్తి అంటారా? నేమ్ ఫేమ్ అంటే అదే. అట్లా తయారయ్యే రాజకీయాలు. ఎంతసేపు దిగబట్టడం, అంటే సబ్జెక్ట్ లేనివాడే ఇలాంటి మాట్లాడతాడు. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, మీరు ఇన్ని పథకాలు అనౌన్స్ చేశారు, ఎన్ని ఇచ్చారు, ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇంకా డిలే అవుతుంది, మీకేం చేత కాదా, మీరు చేయలేరా, ఇలాంటి ప్రశ్నించు. అవి చేత కానప్పుడే భార్యల వైపు, తల్లుల వైపు, బిడ్డల వైపు అసభ్యంగా ట్రోల్స్ చేయడం, వాళ్ళ బాడీ షేమింగ్ చేయడం, అసభ్యంగా మాట్లాడడం, అవమానకరంగా అక్రమ సంబంధాలు పెట్టడము, ఏఐ టెక్నాలజీ ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఇది కాదు కదా. ఎన్నాళ్ళు నిలబడవు ఇలాంటివి, ఇలాగ వచ్చే రాజకీయాలు. ఇప్పుడు బాగుండొచ్చు, తర్వాత పోనీ ఇక్కడ ఏదైతే ఆ చేవెళ్ళ తమ్ముడిని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసిందో టీడీపీ, కనీసం ఒక్కరు ఖండించలేదే షర్మిలమ్మ గారి గురించి మాట్లాడినప్పుడు. ఆడెవడో వర్రా రవీంద్ర రెడ్డి ఎవరు, ఆయన సొంత చెల్లినే ఎట్లా అంటే అసలు రెస్పాండ్ అవ్వలేదు సార్. అనలేదు. కనీసం ఆ పార్టీ సంబంధించిన ఒక్క నాయకుడు కూడా ఖండించలేదు, తెలుసా అంటే ఎంత దారుణం చూడండి. ఈరోజు రోజా గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేస్తున్నారు షర్మిలా గారు మాట్లాడిన దాని గురించి. మరి అప్పుడు షర్మిలా గారిని ఇప్పుడు షర్మిలా గారు అంటే బయటింటికి వెళ్ళిపోయిన ఆడపిల్ల, సంబంధం లేదు, పైగా కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి రాజకీయ పరంగా ప్రతిపక్ష శత్రువుగా అనుకుందాం, రాజకీయ పరంగా, వ్యక్తిగతంగా కాదు. మరి విజయమ్మ గారు ఏం చేశారా? విజయమ్మ గారిని కూడా అవమానించారు కదా. అప్పుడేమయ్యారు ఈ రోజా గారు వాయిస్? తప్పు కదా, అదేమో అనిపించదా? అరే మన ఇప్పుడు ఎంతమంది ఇలా చూస్తున్నారే మన కళ్ళు అనే ఒక ఫీల్ అయినా రావాలి కదా, అది లేదు. దానికి ఎంతసేపు మీరు మాట్లాడలేదు, ఏం మాట్లాడారు చూపించండి, ఎవరు మాట్లాడారు చూపించండి. ఆ చూపించినోడికి వెళ్ళి చెదకొట్టండి. కనీసం ఆ దరిద్రుడు వాడు వేస్ట్ ఫెలో, వాడికి శిక్ష విధించండి, వాడి ఇది చేయండి అనే ఒక స్టేట్మెంట్ అయినా ఇవ్వండి. ఇవ్వలేదు కదా. ఇట్లా మాట్లాడి వీళ్ళు మహిళలకి ప్రాధాన్యత అని అంటే, అందుకే మొన్న 92% పోలింగ్ ఎందుకు వచ్చింది? మూల కూర్చున్న ముసలమ్మ, మహిళ, ముసలి, ముతక అందరూ వచ్చి ఓటేశారు కాబట్టి 11కి పరిమితమయ్యారు. అంత భారీ పర్సంటేజ్ ఓటింగ్ ఎందుకు వచ్చింది? అమ్మో ఇలాంటి వాళ్ళు ఉంటే ప్రమాదకరం అనే తీసేశారు. ఓకే, లోకేష్ గారు మండిపాడే ఉద్దేశం కూడా అదే. మహిళల కోసం అని అన్నారు, తీరా మహిళలు నిరసన తెలియజేయడానికి వస్తే మీరు చేయించింది ఏంటి? ఆ వీడియో కూడా షేర్ చేశాడు ఆయన. రాళ్ళు రూగుతున్నారు వీళ్ళు, దాన్ని కూడా చెప్తారు వీళ్ళు. ఎవరో టీడీపీ మోకలే మా దాంట్లో దూరిపోయారా, మీ మధ్యలో దూరిపోతుంది సినిమానా? చెప్పండి. ఓకే, కాదు కదా. అంతే. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ.